కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పొలిటికల్ వార్లో కాళేశ్వరం కీలకంగా మారబోతోంది. కాళేశ్వరం లేకుండానే తాము అద్భుతాలు చేశామని ప్రభుత్వం చెబుతుంటే ప్రపంచంలోనే ఈ ప్రాజెక్టు ఒక అద్భుతమని చెబుతోంది బీఆర్ఎస్. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై కేసీఆర్ ఎలా స్పందిస్తారు, విచారణకు ఆయన హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే కాళేశ్వరంపై రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ అదే రకంగా కొనసాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఆపరేషన్లో లేకున్నా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంట పండిందని అధికార కాంగ్రెస్ చెబుతుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వినియోగించకుండానే అత్యధికంగా వరి సాగు జరిగిందని మంత్రి ఉత్తమ్ మరోసారి స్పష్టం చేశారు. కాళేశ్వరం మూసేసే సందర్భంగా 3 బ్యారేజీలో మేము నీళ్లు నిలపలేని పరిస్థితుల్లో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఖరీఫ్ పంటలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడ్యూసింగ్, అదేవిధంగా రబీలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడ్యూసింగ్, ఈ సంవత్సరంలో ఒక అగ్రికల్చర్ ఇయర్లో హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఎనీ స్టేట్ ఇన్ ద కంట్రీ ఇంక్లూడింగ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. అయితే ఉత్తమ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా అని ప్రశ్నించింది. కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయింది. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థం కాదు. ఆయన మాట్లాడుతూ నేను ఎక్కడో సూర్యాపేటలో మాట్లాడింది ఏమంటాడు, కాళేశ్వరంతో 1 ఎకరం బారలేదు. రంగనాయక సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మల్లన్న సాగర్ నీళ్లు వచ్చింది నిజం కాదా? మరి ఆ నీళ్లు రాకపోతే అది కాళేశ్వరం రేఖ ముందు వచ్చినాయా? మరి ఏం చెప్పాలని సోయి ఉందా, సోయి లేదా? అబద్ధం ఆడితేనే అతికెట్టని ఉండాలి. ఇంజనీరింగ్ కు అద్భుతంగా పేరుగాంచిన చైనాలోని 3 గోర్జెస్ డ్యామ్ తో పోల్చదగిన ప్రాజెక్ట్ కాళేశ్వరమని కేటీఆర్ అభివర్ణించారు. కేవలం 3 ఏళ్ల రికార్డు సమయంలో అన్ని అనుమతులు సాధించి నిర్వాసితులకు న్యాయపరమైన పరిహారం అందించి ఈ ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. లండన్లో జరుగుతున్న బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. The world's largest lift irrigation project, a multi-stage lift irrigation project. Now, many of us in this room, I'm sure, have heard of the 3 Gorges Dam in China and how the Chinese execution and how quickly they move when it comes to how agile they are when it comes to execution, etc. But if you just Google the world's largest lift irrigation project, you would realize that it is in India and it is in my state, Telangana, and it was built within 3 years of time. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే బీఆర్ఎస్ ను టార్గెట్ చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే కాళేశ్వరం ప్రయోజనాలను వివరించి అధికార పార్టీ విమర్శలకు చెక్ చెప్పాలని బీఆర్ఎస్ డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది.